ఏంటిది అభి? ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు. మరి ఫోన్ పట్టుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అది అది మీరు చిన్న పిల్లాళ్ళ నిద్రపోతుంటే చూడ్డానికి బాగా అనిపించి ఫోటో తీద్దామని దగ్గరికి వచ్చాను అంతే. ఆ తర్వాత మీరు నిద్ర లేచారు. వాట్? నా ఫోటో నువ్వు తీయడం ఏంటి? అది నిద్రపోతుంటే తీస్తావా ఏంటి? చిన్నపిల్లల చేష్టలు. నీకు అసలు కొంచెం కూడా బ్రెయిన్ లేదా? అందుకే నిన్ను నా రూమ్లోకి రావద్దని చెప్పేది. చెప్పినా సరే వస్తావు. ఇదిగో ఇలాంటి తింగర చేష్టలన్నీ చేస్తావు. అబ్బా ఆపండి రాహుల్ బాబు. ఏదో సరదాగా ఫోటో తీసుకోబోయాను, దానికే ఇంత క్లాస్ పీకాలా? నువ్వేం సరదాగా తీయో. ఆ ఫోటో పట్టుకొని అందరికీ చూపిస్తూ నన్ను టీస్ చేస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు. అరే ఈ ఐడియా నాకు రాలేదే. నిన్ను మహానుభావా, నేనే ఫోటో తీయలేదు. గొడవ పడ్డ మానేసి ఇదిగో ఈ కాఫీ తాగండి. ఈ చల్లగా అయిపోయిన కాఫీ నాకేమీ అక్కర్లేదు. నేను ఫ్రెష్ అవ్వాలి, నువ్వు బయటికి వెళ్ళు. సరే మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను మీ షర్ట్ ఐరన్ చేసి పెడతాను. అభి నో, ఈ షర్ట్ నాకు చాలా స్పెషల్. దీన్ని నేను ఐరన్ చేసుకుంటాను. నేనేమీ తినేయను, మీరు వెళ్ళండి, నేను జాగ్రత్తగా ఐరన్ చేస్తాను. సరే జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ షర్ట్ జాగ్రత్త. ఇట్స్ వెరీ స్పెషల్. సరే బాబు సరే. అత్తయ్య గారు మీ పనులన్నీ నన్నే దగ్గరుండి చూసుకోమన్నారు. సో మీ పనులు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు ఈ కాఫీ తాగి వెళ్ళండి. చల్లగా అయిందని చెప్పాను కదా. ఏం చల్లగలేదు, తాగండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఐరన్ చేయి. అబ్బా దీని వేషాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నీ ఆటకి ఎలా పులి స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. నేను తలుచుకుంటే నిన్ను రాహుల్ జీవితంలోకి రాకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటికి గెంటించేసి నా తమ్ముడి చేత్తోని నీ మెళ్ళో తాళి కట్టించగలను. కుట్రలతో ఉన్న నీ పంతం గెలుస్తుందో, కుటుంబాన్నే కాపాడుకునే నా పట్టుదల గెలుస్తుందో చూద్దాం. నాతోని ఛాలెంజ్ చేస్తుందా? ఎంత ధైర్యం! దాన్ని ఎలాగైనా ఇంట్లో అందరి దృష్టిలో చెడు చేయాలి, ఏకంగా ఇంట్లోంచి గెంటించేయాలి. ఏంటైరేంద్రి, అభిని రాహుల్ని ఎలా విడదీయాలి అని ప్లాన్ చేస్తున్నావా?
నువ్విక్కడ కాళ్ళు అరిగేలా బుర్ర తిరిగేలా తిరుగుతూ ఆలోచిస్తూ ఉండు. అక్కడ అభి రాహుల్ ఒకరికొకరు బాగా క్లోజ్ అయిపోతున్నారు. రాహులా? లేదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు వదినా. నిజమే. రాహుల్ వాళ్ళ అమ్మ మాట కాదనలేక ఈ పెళ్లికి సరే అన్నాడని పొరపాటు పడ్డాను. కానీ వ్యవహారం చూస్తుంటే రాహుల్కి కూడా అభి అంటే ప్రేమ ఉన్నట్టే ఉంది. ఊరికే పైకి అలా అమాయకంగా నటిస్తున్నాడు అంతే. నువ్వు ఏదో చూసి ఏదేదో ఊహించుకోకొదినా. రాహుల్ అలా లిమిట్స్ క్రాస్ చేసే టైప్ కాదు. ఏదో పొరపాటు జరుగుంటుంది. సరే, రాహుల్ సంగతి పక్కన పెట్టు. ఆ అభి మాత్రం అప్పుడే రాహుల్ తన మొగుడైపోయినట్టు అన్ని సేవలు చేసేస్తోంది. పైగా అత్తయ్య గారు చెయ్యమన్నారని అత్తయ్య గారి పేరు అడ్డు పెట్టుకుని ఎమోషనల్ గా రాహుల్ని లాక్ చేస్తోంది. నీకొక విషయం తెలుసా? భర్త ఎంగిలి భార్యకి మహాప్రసాదం అనే మెసేజ్ ని సభ్య సమాజానికి కన్వే చేస్తూ రాహుల్ తాగిన కాఫీని కూడా తను తాగుతోంది. విషయం అంతవరకు వచ్చిందన్నమాట. అంతేకాదు, రాహుల్కి ఇష్టమైన షర్ట్ ని రాహుల్ వద్దంటున్నా కూడా తనే ఐరన్ చేస్తా అని చేస్తోంది. రాహుల్ ఏమో అది నాకు చాలా స్పెషల్, నేను ఐరన్ చేసుకుంటా అంటే మీ పనులన్నీ నేనే చేస్తాను, అత్తయ్య గారు ఆర్డర్ ఇచ్చారు అని ధైర్యంగా సేవలు చేస్తోంది. ఐడియా. ఏం ఐడియా? రాహుల్ అభిని పిచ్చి తిట్లు తిట్టి కోప్పడే ఐడియా. ఐడియా బాగానే ఉంది, కానీ దీనికే వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుందంటావా? గొడవ ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. చిలికి చిలికి గాలివాన అయ్యేలా మనమే చేయాలి. ముందే ఈ పంచి. మరి నేను దొరికిపోతే? నేను చూసుకుంటాను కదా. టైం వేస్ట్ చేయకుండా పద వదినా. సరే.